హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి హరికృష్ణ గారికి నారా లోకేష్ గారు నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ గారు చేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా కూడా వైరల్ అయిపోతుంది. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. హరిమామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలు అందించారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరిమామయ్య లేని లోటు తీర్చలేనిది. సినీ రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం అంటూ లోకేష్ గారు ఒక ఎమోషనల్ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. అటుపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. హరికృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి చూసుకుంటే, నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అంటూ ఆయన కూడా భావోద్వేగ పడుతూ మరి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అటు నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ ఇప్పుడు అటు సోషల్ మీడియాలో విపరీతంగా మారుతుంది. అంటే సినీ రాజకీయాలకు చెందిన చాలామంది కూడా హరికృష్ణ గారికి నివాళులర్పిస్తూ ట్వీట్లు చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఆసక్తికరంగా మారిపోవడం, చర్చనీయాంశంగా మారడం, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన మనం చూస్తూ వస్తున్నాం, టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారిపై చేసిన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక పక్కన అటు ఉన్నాయి. అలాగే నందమూరి పద్మజ గారు చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ రాలేదు, వాళ్ళు వెళ్ళలేదు అన్న ఒక చర్చ అటుపక్క జరుగుతుంది. ఇలా ఒక పరిస్థితులు కొన్ని చుట్టుపక్కల ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలా ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ గారు ఇంత భావోద్వేగపడుతూ ఒక ఎమోషనల్గా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు విపరీతంగా అయితే వైరల్ అవుతుంది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా రీట్వీట్లు అయితే చేస్తున్నారు. అలా లోకేష్ గారి ట్వీట్లో మనం చూస్తే, అంటే సినీ రాజకీయ రంగానికి రెండింటికి కూడా ఆయన సేవలు అందించారు. అవన్నీ కూడా ఈ సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందామని చెప్పారు. సో ఒకసారి హరికృష్ణ గారి జర్నీ మనం చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. ఆయన 1956 సెప్టెంబర్ 2 నిమ్మకూరులో ఆయన జన్మించారు. ఆయన సినిమా ఆరంగేట్రం కూడా 1964లో శ్రీకృష్ణ అవతారం సినిమాతో ఒక చైల్డ్ యాక్టర్గా కూడా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. లాహిరిలో అని సినిమా చేశారు. ఆ సినిమాకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత సీతారామరాజు, సీతయ్య, ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు. మనకు తెలిసిందే, నందమూరి తారక రామారావు గారు తండ్రి గారికి ఆయన చైతన్య రథానికి రథసారథిగా కూడా ఉన్నారు. అలా ముందుండి నడిపించారు పొలిటికల్గా కూడా. ఆ తర్వాత ఆయన 1996 నుంచి 99 వరకు హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, తెలిసిందే. రాజ్యసభ సభ్యునిగా కూడా 2008 నుంచి 13 వరకు ఆయన బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలు అందించారు. ఈ రకంగా అలా సినిమా రంగానికి ఆయన ఎంతో విశేష సేవలు అందించారు. రాజకీయ రంగం ద్వారా ప్రజలకు ఎంతో విశేషమైన సేవలు అందించారు. ఇలా రెండులో కూడా ఆయన అందరినీ కూడా అలరించారు. ప్రజలకు ఆయన పొలిటికల్ లీడర్కి కూడా ఎన్నో సేవలను అందించారు. సో అలా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందామంటూ కూడా, అలా ఈ వర్ధంతి సందర్భంగా అటు నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్మరించుకుంటున్నారు నందమూరి హరికృష్ణ గారిని. అండ్ నందమూరి హరికృష్ణ గారు తెలిసిందే 2018లో 29 ఆగస్టు అంటే ఈ రోజున యాక్సిడెంట్లో ఒక ప్రమాదం జరగడం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారు. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. అలా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా సినీ ప్రముఖులు ఎందరో, రాజకీయ ప్రముఖులు ఎందరో కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. సో అలా ఒక్కసారి ఆయన సినీ రంగానికి, రాజకీయ రంగం ద్వారా ప్రజలకు చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే అటు నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ వైరల్ అయిపోతుంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా కూడా మారిందని చెప్పేసి చెప్తున్నారు. మరి అలా ఒక్కసారి మనం కూడా మన ఛానల్ ద్వారా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలను ఒకసారి స్మరించుకుందాం. అటు సినిమా రంగానికి అండ్ రాజకీయ రంగానికి చేసిన సేవలను ఒకసారి మనం గుర్తు చేసుకోవడం కూడా జరిగింది. సో అలా నందమూరి హరికృష్ణ గారికి మన ఛానల్ తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.